మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి. ఈ వసంత పంచమిని శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా పిలుస్తారు. ఈ సృష్టిలో జ్ఞానమును ప్రసాదించడానికి స్వయంగా జన్మించినటువంటి తల్లి సరస్వతీమాత. ఆమెయే రాజశ్యామల మాతంగి అమ్మవారు. ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 9:14 ప్రారంభమై ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 6:50 వరకు పంచమి తిథి ఉంటుంది. ఈ వసంత పంచమి సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు అని, అమ్మ జన్మించిన రోజని దేవతలందరూ ప్రార్థించగా బ్రహ్మదేవుని నోటి నుండి సరస్వతీమాత ఆవిర్భవించిందని, ఈరోజే సరస్వతీమాత దర్శనమిచ్చి ఈ లోకానికి ఒక శబ్దాన్ని ఇచ్చిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. వీణాపాణి, పుస్తకపాణి జన్మదిన సందర్భంగా యావత్ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో ఉన్న భారతీయులందరూ కూడా ఈ పండగను విశేషంగా జరుపుకుంటారు. బ్రహ్మ వైవ్రంత పురాణం కూడా వసంత పంచమి నాడు సరస్వతీమాతను పూజించాలని చెబుతూ ఉంది. ఈ రోజున సంగీతం, కళలకు, విద్యాభివృద్ధికి అధిదేవత అయినటువంటి సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజునే శారదాదేవి దీక్షభూని, దాని ద్వారానే వ్యాసుడు వేద విభజన చేశాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. సంవత్సరంలో 2 రోజులు ఈ సరస్వతీమాతను విశేషంగా పూజిస్తారు. ఒకటి వసంత పంచమి రోజున, రెండవది శరత్ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున అమ్మవారిని మహాసరస్వతీదేవిగా, నీలా సరస్వతీదేవిగా పూజిస్తారు. శంభు నిశుంభులను శరత్ నవరాత్రుల్లో సంహరించినటువంటి తల్లి సరస్వతీమాత. ఆమె జ్ఞానసిద్ధికి, రాజసిద్ధికి, జీవన విధానం నడవడానికి మూలమైనటువంటి తల్లి. ఆమె సౌమిరాలే కాదు, మహారాజ్ఞి, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి తల్లి సరస్వతి మాత. ఈ మకర సంక్రాంతి తర్వాత వసంత ఋతువు లక్షణాలు వాతావరణంలో కనిపిస్తాయి. చెట్లు చిగురించడం, పూలు పూయడం, వసంతుడికై ఆహ్వానం పలకడం ప్రకృతి ఆహ్లాదంగా కూడా ఉంటుంది. ఈ వసంతి పంచమి రోజున భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా రాజస్థాన్లో విశేషంగా పూజ జరుపుతారని చెబుతూ ఉన్నారు. ప్రకృతి కూడా రమణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు తెలుపు. వసంత పంచమి రోజున ఉదయమే లేచి తలారా స్నానం చేసి తెల్లని వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజా గదిలో సరస్వతీమాతకు ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి, ఆ ఆసనంపై పీటపై తెల్లని వస్త్రముంచి దానిపైన అమ్మవారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలి. ఉంచి అమ్మకు తెల్లటి పువ్వులన్నా చాలా ఇష్టం. మల్లెలు, సన్నజాజులు, సంపెంగలు, తెల్ల చామంతులు, ఇలా మొదలైనటువంటి తెల్ల కలువలు, ఇలా మొదలైన పూలతో అమ్మను అలంకరించి సరస్వతీమాతను అష్టోత్తరంతో కానీ శ్లోకాలతో కానీ, మనకు ఏది ఒకవేళ రాకపోయినా కానీ మనస్ఫూర్తిగా ధ్యానించడం, శ్రీ మాత్రే నమః అంటూ, శ్రీ మహాసరస్వతే నమః అంటూ పూజించిన చాలు. మనము హృదయపూర్వకంగా మనం సమర్పించేటువంటి పూలే అమ్మకు చాలా ఇష్టం. అలాగే అమ్మకు ఆ రోజు ఇంకా సామం పాతు సరస్వతి అని పూజించడం కూడా చాలా ఇష్టమని మన పురాణాలు చెబుతున్నాయి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్ష్మి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతి అంటూ అమ్మను మనస్ఫూర్తిగా ధ్యానించి, ఆ తర్వాత అమ్మకు నైవేద్యాన్ని తెల్లని వస్తువులతో తయారు చేసినటువంటి పాయసాన్ని కానీ, తెల్లని పాలు, పెరుగును కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ వసంత పంచమి రోజున తిథి, వారం, వర్జం, నక్షత్రాలు కూడా చూడకుండా పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు. ఈ అక్షరాభ్యాసాన్ని కూడా ఇంట్లో పూజ గదిలో కూడా చేయవచ్చు. వీలైతే మాత్రం తప్పకుండా
సరస్వతీదేవి ఆలయంలో చేయించడం చాలా శుభప్రదం. మనకైతే ఇక్కడి దగ్గరలో మనకు తెలిసినంత వరకు మన ప్రాంతంలో బాసరా అమ్మవారు, హైదరాబాద్ వారికైతే వర్గల్ లేదా శంకర్ మట్లలో, ఇక్కడ శృంగేరి విధానంలో చేస్తారు. శంకర్ మట్లో ప్రతిరోజు శారదామాత విగ్రహం అక్కడ ఉంటుంది. శారదామాతకి పూజలు సలుపుతూ ఉంటారు. కాబట్టి ప్రతి వారు కూడా శంకర్ మట్లో కూడా సరస్వతీమాత వద్ద అక్షరాభ్యాసాలను కూడా చేయించవచ్చు. అంతేకాకుండా చిన్న పిల్లలకే కాకుండా ప్రతి వ్యక్తి కూడా తుది శ్వాస వరకు కూడా నిరంతర విద్యార్థి. జ్ఞానాభివృద్ధికి, సంపాదించినటువంటి జ్ఞానాన్ని మర్చిపోకుండా ఉండడానికి సరస్వతీదేవిని వసంత పంచమి రోజున పూజించాలి. కొత్త స్టార్టప్ కంపెనీలు ప్రారంభించాలన్నా, ప్రొఫెషన్స్ మారాలన్నా, వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా, జీమాట్ మొదలైనటువంటి పరీక్షలు రాయాలన్నా కానీ, ఇంకా ఏ విధంగా కొత్తవి స్థాపించాలన్నా, విద్యను అభ్యసించాలన్నా కానీ ఈ వసంత పంచమి ఎంతో శుభప్రదం. మనకి సంవత్సరంలో 3 రోజులు వసంత పంచమి, తర్వాత ధనత్రయోదశి, అక్షయ తృతీయ. ఈ 3 రోజులు చాలా విశిష్టమైనటువంటి రోజులు. ధనత్రయోదశి మాత్రం ధనార్జనను, ధనాన్ని ఆకర్షించడానికి. మిగిలిన 2 మాత్రం తప్పకుండా మన జ్ఞానాభివృద్ధికి, సంపదాభివృద్ధికి అన్నిటికీ మనము చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు వసంత పంచమి రోజున వీలైతే రాజశ్యామల యాగాన్ని కూడా చేయవచ్చు. మనకు శక్తి లేకపోయినట్టయితే కనీసం రాజశ్యామల యాగం చేసేవారికి తోడ్పాటు పడినా చూసినా కానీ ఎంతో పుణ్యదాయకం. ప్రతి ఒక్కరు కూడా తమ పుస్తకంలో ప్రతి వయసులో ఉన్నటువంటి వారు, అన్ని వయసుల వారు కొత్త పుస్తకంలో శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ మాత్రే నమః అంటూ 11 సార్లు వ్రాసి ఆ రోజు పని ప్రారంభించినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా వారు చేసినటువంటి ప్రతి పనిలో విజయం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇలా ఈ వసంత పంచమి రోజున అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించి పూజించి సకల జ్ఞానము సంపదలను పొంది అమ్మ కృపాకటాక్షాలను పొందుదాం. ఓం శ్రీ మాత్రే నమః.